ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, ఒక్కొక్క దాని మీద సంక్షిప్తంగా వెళదాం. తర్వాత ప్రధానమైన చర్చ చంద్రబాబు గారి మనసులో మాట మీరు విన్నారు కదా. అంతకుముందేమో అసలు నేను అంతకంటే ఎక్కువ చేస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు ఏపీ ఢిల్లీ మోడల్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి అసలు బటన్ నొక్కనన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాని మీద ప్రధాన చర్చగా వెళదాం. దానికి ముందుగా మీ ఇద్దరు ఒక్కొక్క అంశం మీద సంక్షిప్తంగా స్పందించండి దయచేసి. అమెరికాలో డాలర్ డ్రీములు కరిగిపోయినట్లయినా ఇప్పుడు పిల్లలు దురదృష్టవశాత్తు ఒక కుర్రాడు ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. దీని మీద మీరు ఇచ్చే సలహా ఏమిటి? సార్, అమెరికా ముందు అందరికీ నమస్కారం అండి. అమెరికా అనేది ఒకప్పుడు ఒక డ్రీమ్ ల్యాండ్, అదొక భూతల స్వర్గం, ఇది అవకాశవాదులకి. కానీ ఈ రోజున అమెరికా అనేది ఒక పెద్ద నైట్ మేర్గా మారిందండి. చాలా సందర్భాల్లో భారతదేశంలో ఉన్న ఈ జీవన సరళి కన్నా కూడా అమెరికాలో జీవన సరళి చాలా అధ్వానంగా ఉంది. బతుకుకి ఎక్కడ సెక్యూరిటీ లేదు. అక్కడ గన్ కల్చర్ వలన ప్రతి ఏటా కొన్ని వందల మంది అకారణంగా మృత్యువాత పడుతున్నారండి. కానీ భారతదేశంలో పరిస్థితి లేదు. ప్రపంచంలో అమెరికాలో ఉన్నన్ని గన్స్ ఎక్కడా లేవు. రెండో ఉద్యోగ అవకాశాలు అలాగే పారిశ్రామిక విధానం, ఈ రెండూ కూడా అమెరికా అనుసరించిన కొన్ని తప్పుడు విధానాల కారణంగా మొత్తం వ్యవస్థ అంతా కూడా చైనా చేతుల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ అమెరికాలో ఉపాధి కూడా లేదు. డ్రగ్ మాఫియా బాగా పెరిగిపోయింది, డ్రగ్స్ వాడకం పెరిగిపోయింది. ఇటువంటి నేపథ్యంలో అమెరికాకు వెళ్లాలనుకునే వారందరూ కూడా, ముఖ్యంగా భారతీయులు, ఇంకా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వీరు అమెరికా కన్నా కూడా ఆంధ్రాలోనే అన్ని పరిస్థితులు బాగా ఉన్నాయి. అక్రమ మార్గంలో అమెరికా వెళ్ళడానికి 70 నుంచి 80 లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ అదే 70 నుంచి 80 లక్షల రూపాయలు వీరు బ్యాంకులో వేసుకున్నా లేకపోతే పోస్ట్ ఆఫీసులో వేసుకున్నప్పటికీ కూడా వచ్చే వడ్డీతో వీరు జీవితంతో సుఖంగా బతికేయచ్చు. కాబట్టి అమెరికా గురించి కలల గంటం మానివేయాలి. భారతదేశంలో సుఖంగా ఉండేందుకు మార్గాలు ఎంచుకోవడం మంచిదని చెప్పిన అభిప్రాయం అండి. బాగా చెప్పారు. నిజంగానే ఆ మధ్య కెనడా నుంచి ఒక కుటుంబం పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళి ఆ మనసులో చనిపోయారు, కెనడా నుంచి అమెరికాకి దాటాలని చెప్పి. అలాగే నిన్న ఇంకో చాలా దారుణమైన వార్త ఏంటంటే, పనామా నుంచి ఆ కొండలు గుట్టలు అవన్నీ కొలంబియా అవన్నీ దాటుకుంటా అమెరికాలోకి ప్రవేశిస్తే ₹1 కోటి ఖర్చు పెట్టారంట. అంత కష్టపడాలి, కోటి రూపాయలు అంటే ఇక్కడ ఎంత సుఖంగా ఉండొచ్చు. అవునా కదా మల్లాది విష్ణు గారు, మీరేం సలహా ఇస్తారు? సంక్షిప్తంగా చెప్పండి. అంతే సార్, ఇప్పుడు కృష్ణరాజు గారు చెప్పినటువంటి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ వెళ్ళి ఏదో మనం అమెరికాలో ఉండాలి, అక్కడ పని చేయాలి, అక్కడ ఉద్యోగం చేయాలనే ఆశలతో కొంతమంది యువకులందరూ కూడా ఇక్కడ చదువుకుని వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా అక్కడ ఉండటం అనేది ఇక ఎందుకు వచ్చిందో ట్రంప్ ఒక ఆలోచన చేశాడు. దానికి తగ్గట్టుగానే తల్లిదండ్రులకి దగ్గరగా ఉంటూ ఉన్నటువంటి ప్రాంతంలోనే మనం రకరకాలుగా పైకి వచ్చేటటువంటి కార్యక్రమాలు తీసుకుంటే మంచిదని చెప్పని కూడా నేను అనుకుంటాను. ఏమైనా చూద్దాం, మోడీ గారి పర్యటన ట్రంప్తో మాట్లాడి ఈ సమస్యని పరిష్కరిస్తారని చెప్పని కూడా ఆశిద్దాం సార్. ఎందుకంటే తల్లిదండ్రులకి దూరంగా ఉండటం అనేది చాలా కుటుంబాల్లో అది కొంత వాళ్ళకి ఇది ఉండొచ్చు. కానీ ఇక్కడ పెద్ద కుటుంబంలో వాళ్ళకి పెద్దలకి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. దీన్ని ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇక్కడ వాళ్ళేమో అక్కడ మీరు అది కరెక్ట్గా గుర్తు చేశారు. రైట్, అయిపోయిందండి. ఇక లేదు అంతే సార్, మా ఇంట్లో కూడా 2 ఉన్నారు సార్. మీ ఇంట్లో ఎట్లా ఉన్నారు? ఓకే, పెద్దవాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఉన్నటువంటి మారుతున్నటువంటి పరిస్థితి, ఒకళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, ఒకరు రిటర్న్ బ్యాక్ ఆలోచన చేస్తున్నారు. చదువుకోవడానికి వెళ్ళి అప్పుడు అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు చేయడానికి వీల్లేదని చెప్పి తీసుకెళ్ళి చర్యలు తీసుకుంటున్నారు. దాంతో అందరికీ ఇప్పుడు టెన్షన్ అంట. ఇక్కడి నుంచి ఎదురు పంపించాల్సి వస్తుందంట. ఇప్పుడు దాంతో అక్కడ ఈ పరిస్థితి కొనసాగితే అమెరికాలో యూనివర్సిటీ కూడా మూతపడే పరిస్థితి వస్తుందని అంటున్నారు. రైట్.